Yeah, hello friends, how are you? Today quotation of the day is man need difficulties in life because they are necessary to enjoy the success. Okay, by APJ Abdul Kalam. Okay, అంటే ప్రతి మనిషికి డిఫికల్టీస్ అనేది వాళ్ళ జీవితంలో చాలా అవసరం. ఎందుకంటే కన్నా సక్సెస్ని ఎంజాయ్ చేయడానికి. ఓకే, డిఫికల్టీసే లేకుంటే కన్నా అసలు ఎంజాయ్ అనేది ఉండదు అని దాని యొక్క మీనింగ్. ఓకే, అదే ఆయన ప్రాక్టికల్గా కూడా చాలా వరకు నిరూపించారు. ఓకే, అవర్ ప్రెసిడెంట్, లవబుల్ ప్రెసిడెంట్. ఓకే, నెక్స్ట్ వన్, టుడే అవర్ టాపిక్ ఈస్ అబౌట్ ద ఫ్రిక్షన్ ఇన్ పివైట్ అండ్ కాలర్ బేరింగ్. ఓకే, ఫ్రిక్షన్ ఇన్ ఇది పివైట్ అండ్ కాలర్ బేరింగ్. ఓకే, మన బేరింగ్లో ఫ్రిక్షన్ అనేది ఉంటుంది అన్నమాట. ఫ్రిక్షన్ అంటే ఏంది? ద రెసిస్టివ్ ఫోర్స్ విచ్ డెవలప్స్ బిట్వీన్ టూ సర్ఫేసెస్ ఇన్ కాంటాక్ట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఆబ్జెక్ట్ అనుకోండి, టూ సర్ఫేసెస్ మధ్య ఇట్లా రబ్ చేసుకున్నాం అనుకోండి. ఓకే, ఇక్కడ ఫ్రిక్షన్ హీట్ అనేది డెవలప్ అవుతుందన్నమాట. ఈ హీట్ వల్ల దాని యొక్క లైఫ్ అనేది కొద్దిగా వేర్ అండ్ టెర్ అనేది జరిగి తగ్గిపోతుందన్నమాట. ఓకే, దీన్ని తగ్గించడానికి మనం బేరింగ్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే, దీంట్లో అసలు ఫ్రిక్షన్ ఏ విధంగా ఉంటుంది ఓకే అనేది తెలుసుకుందాం. ఓకే, పివైట్ అండ్ కాలర్స్ బేరింగ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద మిషన్స్ టు సపోర్ట్ అన్ యాక్సియల్ లోడ్ అనే రొటేటింగ్ షాఫ్ట్. ఓకే, ఇది యాక్చువల్గా రొటేటింగ్ షాఫ్ట్ మీద ప్లేస్ చేస్తారు. ఓకే, ఒక దాన్నేమో ఒక ఎండ్లో, ఇంకో దాన్నేమో మిడిల్లో ప్లేస్ చేస్తారు. ఎండ్లో ప్లేస్ చేసేదాన్ని పివైట్ బేరింగ్ అంటారు. నెక్స్ట్ ఇట్లా మిడిల్లో ప్లేస్ చేసేదాన్ని కాలర్ బేరింగ్ అంటారు. ఓకే, ఇది మన యాక్సియల్ లోడ్ని బాగా క్యారీ చేయగలరు అనమాట. ఓకే, యాక్సియల్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ హారిజాంటల్ ఫోర్స్. ఓకే, అంటే బేరింగ్ యాక్సిస్కి హారిజాంటల్గా ఉండాలన్నమాట. ఓకే, ఇది అప్లికేషన్స్. ఓకే, ఎక్కడ యూజ్ చేస్తారంటే ఇవి పివైట్ అండ్ కాలరు. ఒకటేమో ప్రొపెల్లర్ షాఫ్ట్ ఇన్ ఆఫ్ షిప్స్. ఓకే, ప్రొపెల్లర్ షాఫ్ట్ అంటే టర్బైన్స్ ఉంటాయి కదా దాంట్లోను. నెక్స్ట్ షాఫ్ట్ ఆఫ్ స్టీమ్ టర్బైన్ అంటే పవర్ జనరేషన్ దాంట్లో. ఓకే, టర్బైన్స్ ఇట్లా ఉంటాయి కదా దానిలోను. నెక్స్ట్ అంటే ఇట్లా దీని లోపల ఉంటాయి అన్నమాట బేరింగ్స్, అంటే రొటేషన్ కోసం. ఓకే, నెక్స్ట్ ఇన్నే వర్టికల్ మిషన్ షాఫ్ట్. ఓకే, మిషన్ షాఫ్ట్లో కూడా ఈ బేరింగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, దీంట్లో టైప్స్ ఆఫ్ పివైట్ జాయింట్. ఓకే, పివైట్ అంటే ఇందాకే చెప్పినాము, ఇట్ ఈస్ ప్లేస్డ్ అట్ ద ఎండ్. ఓకే, ఎండ్లో ప్లేస్ చేస్తాం అనమాట. ఇట్లా ఇది షాఫ్ట్ కదా, ఇది ఇట్లా అనుకోవచ్చు అనమాట. ఇది బేరింగ్. ఓకే, ఫస్ట్ వన్ ఫ్లాట్ పివైట్, కొనికల్ పివైట్, టర్న్కేటెడ్ పివైట్. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కాలర్స్. ఓకే, ఫస్ట్ వన్ సింగిల్ ఫ్లాట్ కాలర్, నెక్స్ట్ మల్టీ ఫ్లాట్ కాలర్. ఓకే, అంటే సింగిల్ అంటే ఒక్కటే ఉంటుంది, మల్టీ అనుకోండి చాలా ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ నోట్ అంటే కొద్దిగా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూ బేరింగ్స్లో అనుకోండి. ఓకే, ప్రెజర్ డిస్ట్రిబ్యూషన్ అనేది యూనిఫామ్గా ఉంటుంది అనమాట. ఓకే, ప్రెజర్ యూనిఫామ్గా ఉంటుంది. ఇన్ కేస్ ఓల్డ్ అనుకోండి, కొద్దిగా యూజ్ చేసిన దాంట్లో అంటే అరిగిపోవడం వేర్ మేబీ డిఫరెంట్ అంటే డిఫరెంట్ రేడియస్ అండ్ కాజెస్ టు ఆల్టర్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రెజర్. ఓకే, ప్రెజర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ట్రాన్స్ఫర్ చేయడం. ఓకే, దీంట్లో కొన్ని మనం అజంప్షన్స్ తీసుకుంటాం అనమాట ఈ బేరింగ్స్లో. ఓకే, కొన్ని అజంప్షన్స్ తీసుకొని మనం టార్క్ మరియు పవర్ అనేది కనుక్కుంటాం అనమాట. ఓకే, మోస్ట్ ఆఫ్ అవర్ ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్ అండ్ థియరీస్ అన్నీ అజంప్షన్స్ అండి. ఓకే, ఫస్ట్ వన్ ద ప్రెజర్ ఈస్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ త్రూ అవుట్ ద బేరింగ్స్. యూనిఫామ్గా ప్రెజర్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుందండి, కానీ ప్రాక్టికల్గా కాదండి. ఓకే, ఎందుకంటే ఓల్డ్ దాంట్లో ప్రెజర్ కొద్దిగా అటు ఇటు వేరే అవుతుందన్నమాట. ఓకే, ద వేర్ ఈస్ యూనిఫామ్ త్రూ అవుట్ ద బేరింగ్ సర్ఫేస్. ఓకే, బేరింగ్ సర్ఫేస్ అనేది యూనిఫామ్గా ఉంటుంది అంటున్నాడు. ఓకే, కానీ అది ఉండదు. ఓకే, బట్ మనం అట్లా అనుకొని కొద్దిగా చేయాలన్నమాట. ఓకే, దాంట్లో ఫస్ట్ వన్ టైప్స్ చూసినాం కదా, దాంట్లో ఫస్ట్ వన్ ఫ్లాట్ పివైట్ బేరింగ్ ఆర్ మనం దీన్ని ఫుట్ స్టెప్ బేరింగ్ కూడా అంటాం అన్నమాట. ఓకే, దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కన్సిడరింగ్ యూనిఫామ్ ప్రెజర్. ఓకే, ఫస్ట్ వన్ యూనిఫామ్ ప్రెజర్ డిస్ట్రిబ్యూషన్లో యూనిఫామ్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, బేరింగ్స్ మీద ఫస్ట్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు లోడ్ పర్ ఏరియా. ఓకే, లోడ్ అంటే ఇక్కడ W బై ఏరియా అంటే 2πr ఇంటూ dr. ఓకే,
ఇక్కడ డిఆర్ అంటే థిక్నెస్ అండి. ఓకే, దీని యొక్క థిక్నెస్. నెక్స్ట్ ఆర్ అంటే రేడియస్. నెక్స్ట్ లోడ్ ట్రాన్స్మిటింగ్ ఒమేగా డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 2 p ఇంటూ 2πr అంటే ఇది క్రాస్ మల్టిప్లై చేసి కానీ ఇన్ కేస్ ఇక్కడ మనం లోడ్ పర్ ఏరియా కూడా రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి టోటల్ ఫ్రిక్షనల్ టార్క్. ఓకే, అంతా చేసిన తర్వాత ఇది ఆబ్జెక్టివ్లో అడుగుతారండి. ఓకే, ఇన్ కేస్ సెకండ్ థియరీలో కావాల్సింటే మనం ఇన్డెప్త్ పదం. ఫస్ట్ ఇది ఆబ్జెక్టివ్ పేపర్ కాబట్టి మన ఆబ్జెక్టివ్ ఓన్లీ డిస్కస్ చేస్తున్నాం. ఓకే, టీ ఈజ్ ఈక్వల్ టు 2/3 μ ఇంటూ డబ్ల్యూ ఇంటూ ఆర్. ఓకే, ఇది టార్క్. నెక్స్ట్ పవర్ అనుకోండి, టార్క్ ఇంటూ ఒమేగా. ఒమేగా అంటే 2π/60. ఓకే, ఇది వ్యాట్స్. ఇది నౌ కన్సిడరింగ్ ద యూనిఫామ్ వేర్. ఓకే, ఒకటి ప్రెజర్ డిస్ట్రిబ్యూషన్, ఇంకొకటి యూనిఫామ్ వేర్ అనమాట. ఓకే, టోటల్ ఫ్రిక్షనల్ టార్క్ ఆన్ ద బేరింగ్. ఓకే, నెక్స్ట్ వన్ టార్క్ ఈజ్ ఈక్వల్ టు టీ ఈజ్ ఈక్వల్ టు 1/2 μ ఇంటూ డబ్ల్యూ ఇంటూ ఆర్ అనమాట. మ్యూ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. ఓకే, లోడ్ ఇంటూ రేడియస్. ఓకే, అది యూనిఫామ్ వేర్కి. నెక్స్ట్ వన్ ఫ్లాట్ కాలర్ బేరింగ్. ఓకే, ఇప్పుడు పివైట్ అయిపోయిందండి. నెక్స్ట్ వన్ సెకండ్ వన్ కాలర్. దాంట్లో ఫస్ట్ యూనిఫామ్ ప్రెజర్ ఏ విధంగా ఉంటుందంటే ఒక్కొక్కటి తీసుకొని దాని మీద ప్రెజరు మరియు యూనిఫామ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నామండి, అంతే. ఓకే, నెక్స్ట్ వన్ ప్రెజర్ అంటే లోడ్ పర్ ఏరియా. నెక్స్ట్ డబ్ల్యూ లోడ్ పర్ ఏరియా అంటే π ఇంటూ r1 మైనస్ r2 హోల్ స్క్వేర్ అనమాట, ఆర్ r1² మైనస్ r2 హోల్ స్క్వేర్. ఇప్పుడు టోటల్ టార్క్ అంటే 2/3 μ ఇంటూ డబ్ల్యూ ఇంటూ r1 మైనస్ r2 బై r1 మైనస్ r2. ఇక్కడ 2/3 ఉంది కదా, ఇది పైకి పోయింది అనుకోండి. ఓకే, న్యూమరేటర్లోకి పోతుంది. ఆర్ కింద ఇది డినామినేటర్లోకి వస్తుంది అనమాట. అట్లా కూడా తీసుకోవచ్చు, కొద్దిగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది మన గవర్నెన్స్లో ఉంటుందండి. ఓకే, గవర్నెన్స్లోనూ దీంట్లో కూడా కొద్దిగా ఒకటే ఫార్ములా. ఓకే, గుర్తుపెట్టుకోండి అండి. నెక్స్ట్ వన్ ఇప్పుడు యూనిఫామ్ వేర్. ఓకే, టోటల్ టార్క్ టీ ఈజ్ ఈక్వల్ టు 1/2 μ ఇంటూ డబ్ల్యూ ఇంటూ r1 ప్లస్ r2. ఓకే, ఈ ఫార్ములా అయితే గుర్తుపెట్టుకోనండి, మర్చిపోదండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ.